యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంతా కూడా ముందుకు వచ్చి వారు చాలా రిస్కీ అయినప్పటికీ కూడా సహాయక కార్యక్రమాలు చేయడం, అక్కడ తీసుకోవాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంతా కూడా టేకప్ చేయడం జరిగింది. అయితే అక్కడ కొంతవరకు కూడా 1 కిలోమీటర్ తర్వాత 10 కిలోమీటర్ రేడియస్ లో మనం చికెన్ ఎగ్ అమ్మకాల మీద నిషేధం పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా చక్కబడింది. కానీ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న ఇలాంటి సందర్భాల్లో పేదలకి సామాన్యులకి అందుబాటైన ప్రోటీన్ ఫుడ్ కోడి మాంసం తర్వాత గుడ్డు, ఇది అందరూ కూడా ప్రజలు భయం లేకుండా ధైర్యంగా కన్జ్యూమ్ చేయడానికి ఈ రోజు ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ మెగా చికెన్ అండ్ ఎగ్ మెగా చాలా సక్సెస్ఫుల్ గా ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఒక సందేశం వెళ్ళి ఎవరైతే అందరూ కూడా దాన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అయితే ప్రభుత్వం నుంచి మనం ప్రతి స్కూల్లో కూడా ఎగ్ పిల్లలందరికీ కూడా ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీస్ నుంచి బాలింతలు గర్భిణీ స్త్రీలకి పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడంలో భాగంగా ఈ గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సురక్షితంగా ఈ ఫుడ్ కన్జ్యూమ్ చేయొచ్చు, ఎవరు కూడా ఆందోళన పడక్కర్లేదు. అయితే డాక్టర్ గారు చెప్పినట్టు దాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన పాత్రలు ఉపయోగించి వండుకోవాలి. అలాగే నిర్ణీత డిగ్రీలు ప్రాపర్ గా మన ఇండియన్ కుకింగ్ లో మనం బాగా ఉడికించి తింటాము. అదే విధంగా దాన్ని ప్రాపర్ గా ఎగ్ చికెన్ ఉడికించి ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు తింటే ఎటువంటి ప్రమాదము లేదు అనేది పదే పదే నిరూపితమైంది. అదే విధంగా ఈ పక్షుల నుంచి బర్డ్స్ నుంచి మనుషులకి వచ్చే ప్రసక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగానే ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే విధంగా రైతులు, చిన్న రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు, వారిని ఏ విధంగా ఆదుకోవాలి అనేది ఫెడరేషన్ సైడ్ నుంచి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. తర్వాత రీషెడ్యూలింగ్ ఆఫ్ లోన్స్ అనేది గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగే మా స్థాయిలో కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీ ఫార్మర్స్ దాని మీద ఆధారపడి ఉన్న అనేక మంది వేలాది మంది యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ కోళ్ళ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చికెన్ అండ్ ఎగ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనందరం కూడా చూసాం, గత నెలలో ఈరోజు వైరస్ బారిన పడి చికెన్ ఎగ్ తినొద్దని ఈరోజు మనందరం కూడా నిర్ణయం తీసుకుని ఇక్కడ పౌల్ట్రీ కొన్ని ఫార్మ్స్ కూడా మూసివేయడం కూడా జరిగింది. అప్పుడు వైరస్ వచ్చినటువంటి పౌల్ట్రీ ఫామ్ నుంచి 10 కిలోమీటర్ల పరిధి వరకు కూడా చికెన్ ఎగ్ యూజ్ చేయొద్దని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ రోజు పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ కూడా సహకరించి ప్రభుత్వానికి సహకరించడం, పౌల్ట్రీ ఫార్మ్స్ని కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వేల్పూరు, తణుకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చికెన్ను అమ్మేటటువంటి షాపులు కూడా మూసివేయడం జరిగింది. ఈరోజు మరలా అటువంటి పరిస్థితి నుంచి అందరూ కూడా చికెన్ ఎగ్ వినియోగించవచ్చు, అందరూ కూడా నిర్భయంగా తినొచ్చు అనేది ఈరోజు ప్రభుత్వం కూడా వారికి ఏదైతే నిబంధనల్ని పెట్టిందో ఆ నిబంధనలన్నీ కూడా తొలగించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడ చికెన్ మేళాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక ఎగ్ తింటే ప్రోటీన్ అందుతుంది, ఆరోగ్యంగా ఉంటాం అనేది ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా చికెన్ కూడా మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ అందిస్తుంది. ఈరోజు వీటిని వినియోగించడంలో ఎవరూ కూడా ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మన భారతదేశపు ఆహార అలవాట్లలో భాగంగా ఈరోజు మనం ఒక కూర వండుకున్నా ఏదైనా సరే కనీసం 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనం వండుకుంటాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా ఏమి బాడీకి రాకుండా ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా ఉంటుందనేది ఈరోజు మనకు పరిశోధనలో కూడా తేలింది. దానికి అనుగుణంగా ఈరోజు అందరూ కూడా నిర్భయంగా చికెన్ కానీ ఎగ్ను కానీ వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మన ఆహారపు అలవాట్లలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎగ్ని ఒక రోజువారీలో ఆహారపు అలవాట్లలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 1,60,00,000
కోళ్ళని ఈరోజు రైతులందరూ కూడా పెంచడం జరుగుతుంది. దాదాపు 300 రైతులు ఈ కోళ్ళ పరిశ్రమ మీద అనేక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈరోజు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఎటువంటిది నెగిటివ్ ప్రచారాలు చేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. ఈరోజు పౌల్ట్రీ ఫార్మర్స్కి అందరూ కూడా మద్దతుగా నిలిచి గత నెల రోజులుగాను కూడా ఫార్మర్స్ అందరూ కూడా సహకరించి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఫార్మర్స్ అందరూ కూడా ఈరోజు వారి అందరికీ కూడా మన సహకారాన్ని అందిద్దామని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పౌల్ట్రీ ఫార్మర్స్కి ఫెడరేషను, కోళ్ళ ఫార్మ్ సంక్షేమ సంఘం, అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు కోండపల్లి సుబ్బారావు గారికి, అదేవిధంగా తణుకు పౌల్ట్రీ ఫార్మర్స్ నెక్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అలాగే గంగాధర్ గారికి, పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ మేళాలో కూడా పాల్గొనడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.